మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి మొర పెట్టడం నేర్చుకోవాలి. మన ఆపదలో కానీ, మన శ్రమలో కానీ, మన కష్టంలో కానీ, మన దుఃఖంలో కానీ, మన అనారోగ్యంలో కానీ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర విని దేవుడు ఆ మొరను ఆలకించి మనకు జవాబు అనుగ్రహిస్తాడని విశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలను మనం చూడగలుగుతాము. మొదట మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో మనము దేవుని అడుగుతున్నప్పుడు ఇది దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడు, ఇది నాకు దేవుడు కలగజేస్తాడని విశ్వాసముతోని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నపములు విని దేవుడు నీకు వెంటనే జవాబు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నమ్ముట వల్ల దేవుని యొక్క అద్భుతాలను మనం చూడగలుగుతాము. నమ్ముట వల్ల దేవుని కార్యాలను మనం చూడగలుగుతాము. మొదట మనం నమ్మాలి, విశ్వసించాలి. ఇది నా జీవితంలో దేవుడు జరిగిస్తాడు అని నువ్వు ప్రార్థన పూర్వకంగా దేవునికి నీ విన్నపములు తెలియజేసినప్పుడు దేవుడు ఆ విన్నపములని దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడని మనం నమ్మినట్టయితే దేవుని యొక్క అద్భుతాలను మనం చూడగలుగుతాము. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు, మనము దేవుని అడుగుతున్నప్పుడు మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ శక్తితో దేవుని వెతికినప్పుడు దేవుడు మన మనవులన్నిటికీ జవాబు అనుగ్రహిస్తాడని దేవుని పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయకాలము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. కీర్తనలు 55వ కీర్తన 16వ వచనం నుంచి 18వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. కీర్తనలు 55వ కీర్తన 16, 17, 18 వచనములు. ఈ 3 వచనంలో చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని హృదయకాలము దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు మన మొర వింటాడు. ఏ సమయంలోనైనా, ఏ కష్టంలో, దుఃఖంలో, బాధలు ఉన్నా కానీ దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ఆ మొర విని నీకును నీ కుటుంబంకి దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నేను దేవునికి మొరపెట్టేదను, యెహోవా నన్ను రక్షించును. హల్లెలూయా. దేవునికి నేను మొరపెట్టినప్పుడు యెహోవా నన్ను రక్షించును. మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు ఆ మొర విని మనకు రక్షణ అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 91వ దావీదు కీర్తన చూసినట్టయితే 14వ వచనము, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను అనే మాట ఈ యొక్క 91వ దావీదు కీర్తనలో మన మొదటి వచనం నుంచి 16వ వచనం వరకు మనం దేవునికి మనం తెలియచేసినప్పుడు 14వ వచనం నుంచి 16వ వచనం వరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా ఉన్నామో సమస్తము దేవునికి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాము, ఏ రీతిగా జీవిస్తున్నాము, దేవుడు మన అందరినీ కూడా చూస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సృష్టిని అంతా సృష్టించిన దేవాది దేవుడు మనం ఎలా జీవిస్తున్నామో దేవునికి తెలుసు. ఎవరు యథార్థ హృదయంతో, ఎవరు సత్య హృదయంతో, ఎవరు నిజంగా దేవుని వెతికేవారు ఉంటారో దేవుడు ఆకాశం నుంచి మనల్ని చూస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదు. మనం దేవుని యందు దేవునిని మనం ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని చూసి మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొరకు జవాబు అనుగ్రహిస్తాడు. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను అని దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటలేవే. ఎవరు మొరపెట్టినప్పుడు దేవుడు వింటాడు అనే ఒక ప్రశ్న మనందరిలో ఉంటుంది. అయ్యా, నేను కూడా చాలా ఏళ్ళ నుంచి మొర పెడుతున్నాను, చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా మొర ఎందుకు ఆలకించలేడు అంటే ఆ మొరపెట్టే విధానంలో మనలో ఏదైనా తప్పు ఉందేమో, లేదా మనం అడుగుతున్న విధానంలో తప్పున్నదేమో, మన జీవిత విధానం నడుచుకున్న విధానంలో తప్పు ఉందేమో, మరి దేవుని సన్నిధిలో మనం యథార్థంగా సత్యంగా జీవించలేకపోతున్నామేమో. అందుకే దేవుడు కొన్ని సమయంలో మన మొరలు వినలేకపోవడానికి కారణం ఏంటంటే
మన ప్రార్థనలో మనం అడుగుట విధానంలో లేదా మనం జీవించే విధానంలో మనలో ఏదో లోటు ఉన్నదని మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఎందుకంటే వాక్యం తెలియజేసిన ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రకారం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను. మొరపెట్టగానే దేవుడు ఉత్తరం ఇస్తాడంట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన యథార్థ హృదయంతో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర వింటాడు. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. శ్రమలో, కష్టంలో, బాధలో, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని ఆదరణ మనం పొందుకోవాలంటే మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ శక్తితో దేవుని వెతికినట్టయితే దేవుడు ఆ మొర విని దేవాది దేవుడి జవాబుని గ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోలే. అతడు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతన్ని విడిపించెదను, అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించెదను. దేవుని యొక్క రక్షణ ఎప్పుడు కలుగుతుంది అంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చదువుకున్న 55వ కీర్తన 16వ వచనం, అయితే నేను దేవునికి మొరపెట్టేదను, యెహోవా నన్ను రక్షించును. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఎప్పుడు మనల్ని రక్షిస్తాడంటే, మనం దేవుని యందు భయభక్తులు గల జీవితంలో జీవించినప్పుడు, దేవుని ఆధారం చేసుకున్నప్పుడు, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరిచినప్పుడు దేవుడు మన ప్రార్థన విన్నపంలో వింటాడు. ఎందుకంటే చూచుచున్న దేవాది దేవుడు మనల్ని హృదయకాలం మనం ఏ రీతిలో ఉన్నామో, ఏ స్థితిగతిలో ఉన్నామో, ఎలా ఉన్నామో సమస్తము దేవునికి తెలుసు. కానీ నువ్వు మొరపెట్టిన విధానము దేవుడు చూస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవునిని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి, దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుడు చేసిన మేలుని ఎప్పుడు కూడా మర్చిపోకుండా దేవునికి స్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి, దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. అప్పుడు దేవుడు మన గురించి పలుకుతున్న మాట ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అయితే అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరిచేదను, అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతన్ని విడిపించి అతని గొప్ప చేసి దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించేదను. దేవుని రక్షణ మనం ఎప్పుడు పొందుకుంటామో, మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడే. అలాగే చూసినట్టయితే తిరిగి 55వ కీర్తనకు వచ్చినప్పుడు 17వ వచనం చూసినట్టయితే, సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము నేను ధ్యానించి మొరపెట్టేదను, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము దేవునికి మొరపెట్టగలుగుతున్నామా? మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మనల్ని మనం ఒకసారి పరిశోధించుకోవాలి. మన హృదయం ఎలా ఉన్నది? ప్రతిదినము దేవుని సన్నిధిలో ఎంతసేపు దేవుని సన్నిధిలో మనం గడపగలుగుతున్నాము? ఎంతసేపు వాక్యం చదవగలుగుతున్నాము? ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నాము? ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితంకు చాలా ప్రాముఖ్యమైనదే. మన కష్ట సమయంలో, శ్రమ సమయంలో, ఇబ్బంది సమయంలో, లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు, అలాంటి సమయంలో దేవుని గణపరిచే మంచి మనస్సాక్షి మనకు కావాలి. కేవలం అన్నీ ఉన్నప్పుడే దేవుని గణపరచడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా, ఒకవేళ మరణము మన ముందు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకవేళ మరణమే మనకు సంభవించిపోతున్న సమయంలో దేవుని గణపరచగలుగుతున్నామా? దేవుని మహిమపరచగలుగుతున్నామా? అనారోగ్యంతో, శరీర బలహీనతలతో ఉన్నప్పుడు, దేవా నాకు ఎందుకు ఈ బలహీనతలు ఇచ్చావు, ఎందుకు ఈ శరీర బలహీనతలు ఇచ్చావని ప్రశ్నిస్తున్నామా? దేవా నీకు స్తోత్రంలయ్యా. దేవుని వాక్యం తెలియజేసిన శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అనే మాట. శ్రమలలో మనం దేవుని గణపరచాలి. శ్రమలలో దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలలో పడక మీద నువ్వు ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు పనిచేయనప్పుడు, అప్పుడు నువ్వు దేవుని మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు నిజంగా సంతోషిస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకవేళ మరణం అన్నది మన ముందుకు నిలిచి ఉండి అప్పుడు దేవుని కనపరుస్తున్నామా, దేవుని మహిమపరుస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థన చేసినప్పుడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దానియేలుకు తెలుసు మరి ప్రార్థన చేసుకుంటే మరి రాజు యొక్క ఆజ్ఞను పాటించకపోతే మరణ శిక్షకు పాత్రుడవుతాడని తెలుసు.
కానీ దానియేలు అవన్నీ ఏది కూడా పట్టించుకోలేదు. దేవుని వైపు చూసి ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉంటుంది. మరి వారందరూ కూడా ఒక శాసనం అక్కడ రాయబడి ఉంది. రాజుని తప్ప ఎవరిని కూడా ఆరాధించొద్దు అని చెప్పినప్పుడు దానియేలు మాత్రము దేవుని వైపు చూశాడు. ఒకవేళ ప్రార్థన చేస్తే దానియేలుకు ఆ మరణ శిక్ష వస్తుందని తెలుసు, అయినా కానీ దేవుని వైపు చూశాడు. ఎందుకంటే ప్రార్థన చేయడం మానలేదు. మనం కొన్ని సందర్భంలో శ్రమ వచ్చిన చాలు, మన కష్టం వస్తే చాలు, మనం దేవా నాకు ఎందుకు కష్టం ఇచ్చావు, ఎందుకు శ్రమ ఇచ్చావు, ఎందుకు ఇవన్నీ నాకు కలగజేసావు అని ప్రశ్నిస్తాము. కానీ ఆ సమయంలో కూడా దేవుని గణపరిచే అలాంటి జీవితాలలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నట్టయితే, ఇటు శాసనం సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకునేను. శాసనము అది రాయబడినది. మరి ఎవరు కూడా వేరే దేవులను ఎవరిని కూడా పూజింపకూడదు రాజుని తప్ప అని ఆ శాసనము రాయించిన సంగతి కూడా మరి దానియేలుకు తెలుసు. కానీ దానియేలు వెనుకటికి వేయలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇట్టి శాసనం సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము 3 మార్లు మోకాలుండి తన ఇంటి పైగది కిటికీలో యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తను దేవునికి ప్రార్థన చేయుచు ఆయనని స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా! ఎంత గొప్ప సాక్ష్యము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. ఒక దిక్కు ప్రార్థన చేస్తే మరణ శాసనం ఉన్నది. ఆ శాసనము రాయబడింది అని దానియేలుకు తెలుసు. మరి ఆ సింహపు బోనులో వేస్తారని కూడా దానియేలుకు తెలుసు. ఆ సమయంలో దానియేలు తన ఇంటి పైగదికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీ తెరుచుకొని 3 మార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రజలు అక్కడ ఉన్నవారు, రాజు యొక్క సైన్యంలో వారు చూసి దానియేలు పట్టుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మన కొరకు నిలబడతాడు. కొన్ని దినాల నుంచి ఆ సింహములు ఆకలితో ఉన్నాయి, వాటికి ఏమి ఆహారం పెట్టలేదో. వారు దానియేలు మరి రాజు యొక్క శాసనంకు విరోధంగా తప్పు చేశాడని దానియేలు పట్టుకొని వచ్చినప్పుడు, దానియేలును సింహపు గృహలో వేసినప్పుడు ఆ రాత్రంతా దానియేలు వారి మధ్యలో దేవుని కనపరిచాడు, దేవునిని స్తుతించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అంత ఆకలి కలిగి ఉన్న సింహంలో కూడా దేవుడు వాటి కొన్ని నోర్లను మూసేశాడు. ఎవరైతే దానియేలు మీద ఈ యొక్క నింద మోపి శిక్షను మోపిన వారు, ఆ తర్వాత రాజు మరి ఉదయకాలం వచ్చినప్పుడు దానియేలు అని పిలిచినప్పుడు దానియేలు మాట్లాడడం జరిగింది. నీ దేవుడు నిన్ను రక్షించాడా? నా దేవుడు నన్ను రక్షించాడు అని దానియేలు చెప్పినప్పుడు, మరి దానియేలుని బయటికి తీసుకొని వచ్చినప్పుడు రాజు ఆజ్ఞయిస్తాడు. ఎవరైతే దానియేలుని పట్టుకొని వచ్చారో, ఎవరైతే దానియేలు మీద విరోధంగా మాట్లాడారో వారందరినీ తీసుకొచ్చి వారి కుటుంబం అంతటిని కూడా ఆ సింహముల గృహలోకి వేసే సమయంలో వారు ఆ సింహము గృహం ముందుండగానే ఆ సింహములు వచ్చి వారిని అందరినీ కూడా చీల్చి తినేసేసాయి. మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మన కొరకు నిలబడతాడు. దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు. ఆ రాత్రంతా కూడా దానియేలు దేవుని గణపరిచాడు. సింహంల మధ్యలో కూర్చొని దానియేలు దేవుని గణపరిచాడు. దేవాది దేవుడు సింహంల నోర్లన్నీ కూడా మూసివేశాడు. దానియేలుకు తోడై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే చూస్తే మనం ఉదయకాలం, మధ్యాహ్న కాలం మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విన్నపంలో దేవుడు విని మనకు కూడా తోడై ఉంటాడు. మన రాకపోకల కానీ, మన ఉద్యోగంలో కానీ, మన పిల్లల స్కూళ్ళ విషయంలో కానీ, మన పిల్లలు బయటకు వెళ్తూ వస్తున్నప్పుడు వారి కాపుదల కావాలంటే నీ మోకాలు వంగి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లల గురించి ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరబడినప్పుడు పిల్లలకు రక్షణ కాంక్షంగా దేవుని యొక్క దూతలు ఉంటాయి. మనం ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి. ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన విన్నపములు దేవుని సన్నిధికి చేరబడతాయి. అప్పుడు దేవాది దేవుడు మనకు కాపుదల ఉంచాడు. దానియేలును కాపాడిన దేవాది దేవుడు ఈ ఉదయకాలం మనల్ని కూడా కాపాడుతాడని విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు, దేవా నాకు ఎందుకు కష్టం ఇచ్చావని ప్రశ్నించే ముందు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, యేసయ్యా నీకు వందనాలయ్యా, నేను ఇంకా బ్రతికి ఉన్నాను.
ఇంకా నన్ను కాపాడావయ్యా, నన్ను ఇంకా నువ్వు సజీవ లెక్కలు పెట్టావయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులయ్యా అని ప్రార్థన చేసే అలాంటి స్వభావం మనకున్నప్పుడు ఆ మరణ పడకలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. మరణ పడక నుంచి మనల్ని లేవనెత్తుతాడు. స్వస్థతను, ఆరోగ్యంలో దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఎలాంటి స్థితిగతులు వచ్చినా కానీ నువ్వు దేవుడి కొరకు నిలబడితే దేవుడు మన కొరకు నిలబడతాడు. షడ్రక్ మీద అబేద్నెగోలు ఆ అగ్నిగుండంలో పడిపోయినప్పుడు, అగ్నిగుండంలో వాడిని పడవేసినప్పుడు, అగ్నిగుండంలో 4వ వ్యక్తి కూడా రాజు కనిపిస్తాడు. ఎందుకంటే షడ్రక్ మీద అబేద్నెగోలు దేవుని కొరకు నిలబడ్డారు. దేవుడు వారి కొరకు నిలబడ్డాడు. అగ్నిగుండంలో వేసినప్పుడు వారికి ఒక్క ఎంటకనైనా కాలబడలేదు. 7 అంతలుగా అధికంగా అగ్నిగుండం అది మండుచున్నది, కానీ వారికి ఒక చిన్న గాయం కూడా కాలేదు. ఎందుకంటే వారు దేవుని కొరకు నిలబడ్డారు. దేవుడు వారి కొరకు నిలబడ్డాడు. ఎప్పుడైతే మనం దేవుని కొరకు నిలబడతామో దేవుడు మన కొరకు నిలబడి మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము నేను ధ్యానించి మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవాది దేవుడు. అలాగే 18 నా శత్రువులు అనేకులు ఉన్నారు, ఆయనను వారు నా మీదికి రాకున్నట్టు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణంని విమోచించున్నాడు. శత్రువులు అనేకులు ఉన్నారు, వారు నా మీదికి రాకుండా దేవుడు నన్ను కాపాడాడు. దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నా శత్రువులు అనేకులున్నారు, ఆయనను వారు నా మీదికి రాకున్నట్టు సమాధానం కలగజేసి ఆయన నా ప్రాణంను విమోచించి ఉన్నాడు. మన ప్రాణంని విమోచించి ఉన్నాడు. మనం దేవుని మీద భారం వేయాలి. మన భారమంతా కూడా దేవుని మీద మోపినప్పుడు దేవాది దేవుడు ఆ భారంని తను తీసుకొని దేవుడు మనకు నెమ్మదిని, సమాధానాన్ని కలుగజేస్తాడు. కింది మాటంలో చూసినట్టయితే సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణంని విమోచించి ఉన్నాడు. అలాగే 22వ వచనము, నీ భారము యెహోవా మీద మోపును, ఆయన నిన్ను ఆదుకొందును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనియ్యడు. నీతిమంతులను ఎన్నడూ కూడా దేవుడు కదలనియ్యడు. ప్రియ దేవుడి సంగమా, దేవుని ప్రజలరా, నీతిమంతుల పక్షాన దేవుడు ఉన్నాడు. నీతిమంతుల పక్షాన దేవుడు మన గురించి మన శత్రువులతో పోరాడుతున్నాడు. మన భారమంతా కూడా దేవుని మీద మోపినప్పుడు ఆయన మనల్ని ఆదుకొనొచ్చు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనివ్వడు. మన భారమంతా కూడా దేవుని మీద వేయాలి. అందుకే అంటుంది కదా సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో చూసినట్టయితే 3వ వచనంలో, నీ పన్నుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉపదేశము సఫలమవును. నీ పన్నుల భారము దేవుని మీద ఉంచడం నేర్చుకోవాలి. మనం దేవునికి మొరపెట్టాలి. మన సమస్యలు కానీ, మన కష్టాలు కానీ, మన ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునికి తెలియచేయాలి. దేవునికి తెలియజేసినప్పుడు దేవాది దేవుడు ఆ విన్నపంలో అవి విని మనల్ని రక్షించి మనల్ని కాపాడుతాడు, మనకు విడుదల దయచేస్తాడని నువ్వు విశ్వసించినట్టయితే దేవుని యొక్క మహిమను చూడగలుగుతాము. దానియేలును విడిపించిన దేవాది దేవుడు, షడ్రక్ అబేద్నెగోను విడిపించిన దేవాది దేవుడు ఈ హృదయకాలం మనల్ని కూడా విడిపిస్తాడు. ఎప్పుడు విడిపిస్తాడంటే మనం దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని కార్యాలు మనం జరిగించినప్పుడు, అప్పుడు దేవుడు మన కొరకు కూడా నిలబడి మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక. దేవునికి మొరపెట్టండి, ఆ మొరలు దేవుడు విని జవాబు అనుగ్రహిస్తాడు. మనం దేవుని బిడ్డలుగా జీవించడానికి దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించాడు. మనం దేవుని బిడ్డలముగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేనికి కూడా భయపడకూడదు. జరుగుతున్న ఏ ఒక్క అపాయం కానీ, ఎలాంటి సంఘటనలు కానీ జరుగుతున్నప్పుడు భయపడకూడదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన దేవుడే యుద్ధము చేస్తాడు. దేవుడే మనకు కాపుదల ఉంటాడు. దేవుడే మనకు విడిపిస్తాడు. దేవుడే మనకు ప్రతి విషయం అందు కూడా సహాయము చేస్తాడని నువ్వు విశ్వసించినట్టయితే దేవుని యొక్క అద్భుత కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అట్టి కృప, అట్టి విశ్వాసము దేవుడు మిమ్మల్ని అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబంలో దేవుడు దీవించునుగాక. మనం దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మన పక్షాన నిలబడతాడని వాక్యం విన్నాము. మనం దేవుని పక్షాన నిలబడినప్పుడు దేవుడు మన పక్షాన ఉండే
గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మనమందరం కూడా దేవుని కొరకు నిలబడదాము. దేవుడు మనందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మన శ్రమలు, మన కష్టాలు, మన ఇబ్బందులు అన్నీ కూడా తీసివేసి దేవుని కృప, ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించును గాక. మనల్ని బలపరచును గాక, మనల్ని ధైర్యపరచును గాక, మనకు స్వస్థత ఇచ్చును గాక, మన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోను గాక. ప్రతి ఒక్క అవసరత యేసు నామములో తీర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. హృదయ కాలముని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీకు మొరపెట్టినప్పుడు మా మొరలు విని జవాబుని గ్రహించే దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ధాన్యాలను, షడ్రక్ మధ్య కబద్దకులను నైనా నువ్వు ఏ రీతి అయితే కాపాడినావో వారు నీ కొరకు నిలబడినప్పుడు నైనా నీవు వారి పక్షాన నిలబడ్డావు. మేము కూడా నైనా నీ కొరకు నిలబడినప్పుడు నీవు కూడా మా పక్షాన నిలబడతావని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి, మా దేశంలో మా ప్రజలని కాపాడండి. ఇంకా సువార్త విస్తరించబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నీ సేవ చేసిన సేవకులను, సేవకురాలను, విశ్వాసులను, అలాగే తండ్రి సువార్థికులను బలపరచండి. ఇంకా అధికంగా నీ సేవ భారతదేశంలో జరిగించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకొని నిన్ను మహిమపరిచి నిన్ను ఘనపరిచి దానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత, కాపుదల మాకు దయచేయమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లోకరక్షకుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు, మన కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.